విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ అసలు పిల్లల్ని ఎలా పెంచాలి సార్? అంటే ఇప్పుడున్న పిల్లల్ని మనం ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. పేరెంట్స్ పిల్లలందరూ ఫోన్‌కే ఆకర్షిత అయిపోయారు. వాళ్ళు ఇక పేరెంట్స్ లైఫ్ అనేది ఇదే అనుకుని ఉంటున్నారు. అసలు పెంపకం అంటే ఏంటి సార్ మీ మాటల్లో? పెంపకం వేరు, ఫోన్ వేరు, అడిక్షన్ వేరు. ఓకే. ఇవన్నీ కలిపితేనే మొత్తం పాడైపోతుంది. ఆ! పెంపకం ఎలా ఉంటుందంటే, మా అమ్మ నాన్న నన్ను డిఫరెంట్‌గా పెంచారు. మీ అమ్మ నాన్న అవును. డిఫరెంట్‌గా పెంచారు. ఇప్పుడు మీరు పెంచే విధానం టోటల్లీ గాన్. ఓకే. మా అమ్మ నాన్న మమ్మల్ని ఎలా పెంచారంటే, స్కూల్‌లో సార్ కొట్టాడని చెప్తే ఇంటికొచ్చినాక మళ్ళీ కొట్టేవారు. అవును. కొట్టారని చెప్పకపోతుండేవి. చెప్తే మళ్ళీ పడేది. డబుల్ కోటింగ్ అనేది. ఇది కారణం ఏంటి? నువ్వేదో తప్పు చేసావు కాబట్టి సార్ కొట్టాడు. అవును. ఇప్పుడు సార్ కొట్టాడని ఇంట్లో చెప్తే, కొట్టాడు కాదు తిట్టాడు కాదు. తిట్టాడు కూడా ఇలా చూశాడని చెప్తే, నాన్న వస్తాడు స్కూల్‌కు. నీ స్కూల్ ఏంట్రా? నువ్వేంట్రా? నా అబ్బాయిని నేనే అన్న నువ్వెలా అంటావురా? ఇలా వెనుక వేసుకొని రావడం వల్ల పేరెంటింగ్ పాడైపోతుంది. హ్మ్. పేరెంటింగ్ అంటే ఏంటంటే, మనము ఒకప్పుడు మా యుగాల కింద మనం అలా గురుకులాలకు పంపించేవాళ్ళం. ఓకే. కొన్ని వందల ఏళ్ళ కింద అవును. గురుకులాలకు పంపించాము. 50 ఏళ్ళ కింద గురుకులాలకు పంపించాము. అక్కడ వాళ్ళు 10 ఏళ్ళు 9 ఏళ్ళు శిక్షించి పంపించేవాళ్ళు. వాళ్ళు కట్టెలు మోసించేవాళ్ళు, గొయ్యలు తవ్వించేవాళ్ళు, వాటర్ తెప్పించేవాళ్ళు, గురుకు సేవ చేయించేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. ఇప్పుడు లేదే. పోనీ ఇంట్లో పెంపకం కరెక్ట్ ఉందా? అది కూడా లేదు. పోనీ ఇది డిఐజీ గ్రూప్ అని కొత్తగా ఉంది. అంటే తెలుసా? డబుల్ ఇన్కమ్ గ్రూప్. అదే. భార్య జాబ్ బ్యాగ్ పట్టుకొని పోతుంది, భర్త బ్యాగ్ పట్టుకుని వీడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతారు స్కూల్కు. ఇంకా బ్యాగులే ఇక్కడ ఏం మిగలేదు. కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ, ఆర్ట్. హ్మ్. వేణు భగవాన్ గారు ఒక పుస్తకం రాశారండి. మై స్ట్రాంగ్ రికమెండేషన్ ఓకే. ఆల్ అవర్ వ్యూయర్స్ టు రీడ్ దట్ బుక్. అమ్మా నాన్న జీనియస్. అద్భుతంగా రాశాడు. హ్మ్. ఇంకా మీకు బుక్ దొరకకుంటే పట్టాభిరామ్ గారు బుక్ చదవండి. డాక్టర్ బి పట్టాభిరామ్ పేరెంటింగ్ మీద రాశారు. ఎండమూరి గారు రాశారు. ఇవన్నీ బుక్స్లో వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఓకే. నేను మీతో చెప్తుంది పుస్తకాలు ఉన్నది అన్ని కలిపి మీకు చెప్తున్నాను. ఓకే. 0 నుంచి 5 ఏళ్ళ పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. హ్మ్. 6 నుంచి 12 ఏళ్ళ పిల్లల్ని మిలిటరీ డిసిప్లిన్ లాగా పెంచాలి. హ్మ్. క్రమశిక్షణతో పెంచాలి. క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న ఎలా ఉంటే అలా, అమ్మ కాదు, నాన్న అదే. ఎలా ఉంటే పిల్లలు అలా వస్తారు. 13 నుంచి 13 అంటే 13, టీన్ 14, 15 ఇలా 19 వరకు వాళ్ళ వయసులో హార్మోన్ చేంజ్ అవుతుంటుంది. ఫిజియలాజికల్, బయలాజికల్, సైకలాజికల్ చేంజెస్ అయితే ఉంటాయి. ఈ చేంజెస్లో అమ్మ నాన్న ఫ్రెండ్స్గా ఉండాలి. హ్మ్. అమ్మాయితో మాత్రం నాన్న ఫ్రెండ్గా ఉండాలి. ఖచ్చితంగా అమ్మాయికి గొప్ప స్నేహితుడు ఎవరు కావాలంటే నాన్ననే కావాలి. ఓకే. అక్కడ తప్పు కాదు బాస్. అప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు, ఖచ్చితంగా మనసు పంచుకుంటూ ఉంటారు. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఫోన్లు లేకుండా కనీసం భోజనం చేసిన ఊళ్ళో మనసు పంచుకొని భోజనం చేస్తూ ఉంటారు. జాయింట్ మీల్స్ కలిసి చేసేది ఎప్పుడో పోయింది. ఆ! అంతే. అలా ఉండడం వల్ల బాగుంటుంది. అందుకోసమే పిల్లల్ని పెంచేది ఒక ఆర్ట్, ఒక కళ. ఈ రెండో వయసు మాత్రం చాలా ఇంపార్టెంట్ పప్పు. 6 నుంచి 12 ఏళ్ళ వయసు పిల్లల్ని మాత్రము క్రమశిక్షణతో పెంచాలి. వాళ్ళకి ఏం కావాలో చూస్తుండాలి, వాళ్ళ కోరికలు చూస్తుండాలి. వాళ్ళ మెమరీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మెమరీ, హ్మ్. ఆ మెమరీని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి పని ఇస్తూ ఉండాలి. ఆ మెమరీకి మనం పని ఇవ్వకుండా వాడు సినిమా పడడం మొత్తం నేర్చుకుంటాడు. ఆ! ఓకే. వాడు అలవాటు చూస్తూ ఉండాలి. ఈ అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నాన్న నుంచి వస్తుంది. ఆ! నాన్న సిగరెట్ తాగినాడు అని అనుకోండి, నాన్నగారు ఇంట్లో అదే. వీడు అబ్బాయి చూస్తాడు, చూసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, నాన్న మా నాన్న సిగరెట్ తాగుతాడు 3 గుంటాలు తీస్తాడు అంటాడు. మీ నాన్న 3, మా నాన్న 6 ఆరు తీస్తాడు. తీస్తాడు. అయిపోయింది. ఇక అయిపోయి వాళ్ళ వాళ్ళ హీరో ఎవరు? నాన్ననే కదా. అంటే ఇంట్లో తాగితే తాగండి, కానీ ఇంట్లో తాగండి, అదే. బయట కూడా దూరం వెళ్ళి తాగండి. ఓకే. అంటే ఎలాంటి అలవాట్లు వస్తుంది? అరే నాన్న నేను మా ఇంట్లో లేదని చెప్పు, మా ఫ్రెండ్ వస్తాడంటే ఆ ఫ్రెండ్ దానికి వెళ్ళి మా నాన్న ఇంట్లో లేదని చెప్పు అంటాడు. ఖాతం. ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు అవును. కదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పక్కులతో పోలుస్తూ ఉంటారు పిల్లల్ని. ఈ 6 నుంచి 12 పక్కింటి అమ్మాయిని చూడరా ఎలా చదువుతుంది, పక్కింటి అబ్బాయిని చూడరా ఎలా చూస్తుంటే, ఇక పక్కింటి అబ్బాయిని చూడు, పక్కింటి అబ్బాయిని చూస్తుంటాడు. చెప్పింది కూడా నాన్నే. అదే. సో అసలు వాళ్ళని చూడాల్సిన కంపారిజన్ అవసరమే వచ్చింది. నీకు పెంచే ఓపిక లేనప్పుడు కంపేర్ చేస్తున్నావు. ఎవరు? నీ కుమారుడు, నీ కూతురు, నువ్వెట్లా వాడు అట్లుంటే కొత్తగా ఎట్లా వస్తాడు? అవును. అవును. ఓకే. కాబట్టి నువ్వు డోంట్ కంపేర్. వాడిక్కడికి తిక్కరై కంపారిజన్‌కో, నాన్న నువ్వు నన్ను పక్కింటి అబ్బాయిని చూడమన్నావు కదా, మన పక్కింటి అంకుల్‌కి 2 ఇండ్లు ఉన్నాయి, ఒక 3 కార్లు నీకేమున్నాయి అంటే హ్మ్. అవుటు. కంపేర్ చేయొద్దు. తర్వాత వీళ్ళకి డబ్బు విలువ నేర్పాలి. మనీ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, డబ్బు ఎలా లెక్క పెట్టాలో కూడా తెలియదు కనీసం వాళ్ళకి. అవును. ఓకే. దాని తర్వాత వాళ్ళ గోల్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటారు, నాన్న ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ అంటారు. పోలీస్ అంటారు. నీ మొహం, నీకు పోలీస్ ఆరా, ఇదారా, నువ్వు మిలిటరీ ఇదారా, డాక్టర్ నీతో కాదురా. ఇలా చేయకుండా, నాన్న నిజంగా నువ్వు అన్నవా? ఏమన్నావు? ఐ వాంట్ టు బికమ్ ఏ జడ్జ్. రియల్లీ బికమ్ జడ్జ్ అన్నవా? వెరీ గుడ్.
అని ఏం చేయాలి తెలుసా? జడ్జి కావాలంటే ఏం చేయాలి చెప్పాలి? ఫస్ట్ Hmm. డిగ్రీ తీయాలి, తర్వాత లా చేయాలి, 5 ఇయర్స్ కోర్సా 3 ఇయర్స్ కోర్సా చేయాలి. దాని తర్వాత నువ్వు ఎగ్జామ్ రాయాలి, జేసీజీ ఎగ్జామ్ రాయాలి, ఇలా ఉంటాయని అన్నీ చెప్పేసిన తర్వాత ఏం చేయాలంటే అబ్బాయి మనసులో అమ్మాయి మనసులో పడాలంటే ఆ ఊర్లో ఉన్న కోర్టుకి వెళ్ళి ఒక జడ్జి గారు అపాయింట్మెంట్ తీసుకొని, సార్ మా అబ్బాయిని మీతో ఒక సెల్ఫీ ఫోటో ఒక ఫోటో తీసుకుంటాడు, మీరు పర్మిషన్ అంటే ఎవరు ఉండనండి. అవును. అలా లోపల ఛాంబర్ ఉంటుంది, లోపల ఛాంబర్ పిలిపిస్తారు, సార్ మావిడ బ్లెస్సింగ్ చేయండి సార్ అంటే ఆ కోటు, ఆ బ్లేజరు, ఆ నిలువు కోటు అదంతా చూసి మైండ్లో పడుతుంది, ఓహో నేను జడ్జి అయితే ఇదంతా నాకు వస్తుంది అని. రేపటి నుంచి చదువుకోమని చెప్పకర్లే, ఇంకా తనే ఆటోమేటిక్ రోల్ మోడల్ అయిపోతుంది. ఇదండి పెంచే పద్ధతి. Hmm. ఇలా ఉండాలి, అంతేగాని టైమే ఇవ్వరు. నానండి మ్యూజిషియన్ పాటలు అన్నం పెడతాయరా, అన్నం పెడతాయి ఈ పాటలు అది ఇది అని నేర్పించాలి, Hmm. అప్పుడు బాగుంటుంది. కానీ పిల్లలకని అలా పడేయకూడదు. ఓకే. దిస్ ఈజ్ ఓన్లీ ఏరియా. అన్నీ చెడిపోవడానికి కారణం నాన్న, తర్వాత అమ్మ, తర్వాత ఇంకా టీచర్లు, తర్వాత ఫ్రెండ్స్. అంతే. ఓకే. నాన్న టైం ఇవ్వాల్సిందే. 6 వరకు అమ్మ టైం ఇస్తుంది, 6 తర్వాత నాన్న టైం ఇవ్వాలి. ఓకే.